నీ అవ్వ నువ్వు గాల్ల దిక్కు తిరుగుతావేమ్రా? మనోళ్ళకు మనం సపోర్ట్ చేయకుంటే ఎవడు చేస్తాడు? అరే తమ్మి నువ్వు నిలబడు, నేను చెప్తున్నా కదా. మనోళ్ళతో మాట్లాడితే ఒక్క ఓటుకి నాటు పోదు చూడు, నాది జిమ్మెదారి. అన్న మా నూరు మనిషి ఎమ్మెల్యేగా నిలబడతా అంటే ఇంకొకళ్ళకి ఎట్లేస్తామే? రేపు మనకు అక్కడికొచ్చే మనిషి అని అంటుంటారు. అంతే కదా మరి. మనోళ్ళు పెద్ద పదవిలు ఉంటే మన పతారగిన ఇంత పెరిగినట్టే. ఇంతకు ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? ఇగో గిందుకు ఉపరాష్ట్రపతి పదవికి నిలబడ్డ మన తెలంగాణ బిడ్డకు దేశమంతా మద్దతు దొరుకుతోంది. ఇండియా గ్రూప్ తరపున నిలబడ్డ సుదర్శన్ రెడ్డి సార్ కు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎస్పీ, బెంగాల్ నుంచి టీఎంసీ, మహారాష్ట్రకి వెళ్ళి ఎన్సీపీ శివసేన, తమిళనాడుకి వెళ్ళి డిఎంకే, ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలు సపోర్ట్ చేస్తుడే కాదు ప్రచారంగానే చేస్తున్నాయి గెలిపిస్తానికి. గమ్మతేందంటే తెలంగాణ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలతో ఇంకా సప్పు లేదు. మన మనిషికి మనం ఓటేస్తానికి ఎందుకింత కింద మీద అవుతున్నారో అర్థం కాని ముచ్చట. తెలంగాణ బిడ్డకు ఉపరాష్ట్రపతి పదవి వస్తున్నదంటే అందరికంటే ముందే జైగొట్టవలసిన వాళ్ళు దూరం దూరం జరుగుతున్నారు. మరి ఎవరు కోటేస్తామో మా పార్టీలో మాట్లాడుకొని చెప్తామని 6 రోజులైనా అంటలేరు. అయితే ఒక ముచ్చట చెప్పుకోవాలి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయినాడు. సీమాంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రే దాడులు, కత్తులతోటి వీరంగా మారుతుంటే ఆ గడ్బర్లో కూడా బిల్లును పాస్ చేసినామే స్పీకర్ మీరా కుమారి. గా దినం జరంత లాపరో చేసినా లెక్క వేరే ఉంటుండే. గసొంటి మేడము అటెంక రాష్ట్రపతి పదవికి నిలబడితే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆమె కోటేసి రుణం తీర్చుకునేది పోయి బీజేపీ నిలబెట్టిన రామ్నాథ్ కోవింద్ సార్ కు జైగొట్టింది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తిప్పల పడ్డ మీరా కుమారి మేడానికి అట్లా డోకా ఇస్తే ఇప్పుడు తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి సార్ పోటీ చేస్తుంటే యూరియా ఇవ్వలిస్తే గాలకే ఓటు అని పట్టారు. దేశమంతటా యూరియా సప్లై చేసేది సెంట్రల్ గవర్నమెంటే. మరి తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి ఇప్పటికే ప్రజలు గమనించి ప్రతిపక్షానికి పరిమితి చేసింది. భవిష్యత్తులో ఆ ప్రతిపక్షాన్ని కూడా పనికి రాకుండా బీఆర్ఎస్ కున్నదే 4 ఓట్లు. 9 తారీఖు నాడు తెలంగాణ మనిషి ఓటేస్తారో లేకుంటే యూరియా పేరు చెప్పి బీజేపీ నిలబెట్టిన మనిషికే ఓటేస్తారో చూడాలి మరి.